జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై దాడి జరిగింది. పహల్గాంకు 5 కిలోమీటర్ల దూరంలోని బైసరన్లో జరిగిన ఈ దాడిలో 20 మందికి పైగా పర్యాటకులు చనిపోయారు. దాడి సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇటీవలి కాలంలో కశ్మీర్లో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అన్నారు. ఈ దాడిలో అనేక మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరు అనంతనాగ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో చికిత్స పొందుతున్నారు. బీబీసీ ప్రతినిధి మాజిద్ జహంగీర్ ఈ ఘటనకు సంబంధించి గుజరాత్ కు చెందిన ఒక పర్యాటకుడితో మాట్లాడారు. హఠాత్తుగా కాల్పులు జరగడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, అందరూ కేకలు పెడుతూ అటు ఇటు పరుగులు తీశారని ఆయన చెప్పారు. ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని ఎక్స్ లో పోస్ట్ చేశారు. టూరిస్టులు అత్యధికంగా వచ్చే సీజన్లో ఈ దాడి జరిగింది. పహల్గాం కీలక పర్యాటక ప్రాంతం. ఇక్కడి పచ్చని మైదానాలు, లోయల వల్ల ఏటా ఇక్కడికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. పహల్గాం ను స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ దాడిపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన శ్రీనగర్ కు వెళ్లారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాలతో కలిసి తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. ఈ దాడిని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఖండించారు. పిరికి పందల దాడిలో పర్యాటకులు చనిపోవడం, అనేక మంది గాయపడడం చాలా బాధ కలిగించిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.